మనలో మనకు ఎన్ని వైరుధ్యాలున్నా సరే దేశం అనగానే ఒక్క తాటిపైకి రావాలి. మనపై దండెత్తే శత్రువులకు అడ్డుగా నిలవాలి. అప్పుడే మన దేశం నిలబడగలుగుతుంది, ప్రత్యర్థులతో కలబడగలుగుతుంది. కానీ కొందరు దేశంలో ఉంటూనే, దేశం గాలి పీల్చుతూనే, దేశం నీరు తాగుతూనే, దేశం తిండి తింటూనే దేశద్రోహం చేస్తూ ఉంటారు. తమ విలాసాలకు, తమ దిక్కుమాలిన అలవాట్లకు దేశాన్ని బలి చేస్తూ ఉంటారు. అలాంటి వారి వల్ల దేశంలోని ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా దేశ ప్రయోజనాలు సర్వనాశనమవుతూ ఉంటాయి. అందువల్లే 100 మంది శత్రువుల కంటే ఒక్క దేశద్రోహి ప్రమాదకరమనే నానుడి పుట్టింది. దేశద్రోహులను ఏ స్థితిలో ఉన్నా అసలు వదలకూడదు. దేశద్రోహులు రాచపుండుతో సమానం. వారి వల్ల ఈ దేశానికే కాదు కదా, వారిని కన్నవారికి కూడా ప్రయోజనం ఉండదు. అప్పుడు మాధురి, ఇప్పుడు జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్ కోసం దేశద్రోహిగా మారిపోయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె చేసిన దుర్మార్గం, పన్నాగం వల్ల పహల్గాం లాంటి దారుణం చోటు చేసుకుందని తెలుస్తోంది. జ్యోతి వల్ల పచ్చటి కాశ్మీరం నెత్తుటి ఏరులాగా మారిపోయింది. పర్యాటకులకు స్వర్గధామంలాగా ఉండే పహల్గాం ఇప్పుడు బిక్కచూపులు చూస్తోంది. పర్యాటకులు లేక, ఉపాధి దొరికే మార్గం లేక స్థానికంగా ఉన్న వ్యాపారులు, పనులు చేసుకునే కార్మికులు పస్తులు ఉంటున్నారు. పైగా ఉగ్రవాదుల దాడుల వల్ల అక్కడ నిత్యం సైనికుల పహారా సాగుతోంది. దీంతో ఆ ప్రాంతాన్ని సందర్శించటానికి పర్యాటకులు ఏమాత్రం ఆసక్తి చూపించటం లేదు. ఇక ఉగ్రవాద దేశానికి కీలకమైన సమాచారం అందించటానికి దేశద్రోహిగా మారిపోయిన యూట్యూబర్ జ్యోతి ఉదంతానికంటే ముందు మన దేశంలో మరో దారుణం చోటు చేసుకుంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగింది. 2010లో ఐఎఫ్ఎస్ అధికారిగా మాధురి గుప్తా పనిచేశారు. కీలకమైన హోదాలో ఉన్న ఆమె మన దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఉగ్రవాద దేశానికి చేరవేర్చారు. అప్పట్లో ఉగ్రవాద దేశానికి సంబంధించిన హ్యాండ్లర్ జంషెడ్తో ఆమె ప్రేమాయణం కొనసాగించారు. అతనితో సన్నిహిత సంబంధం పెట్టుకున్నారు. చాలా సంవత్సరాల పాటు అతనితో శారీరక సుఖాన్ని అనుభవించారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించటంతో జంషెడ్ ఆమె ముందు ఒక ప్రతిపాదన ఉంచాడు. మన దేశానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఆమె ద్వారా రాబట్టాడు. చివరికి ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు. అయితే నిఘా వర్గాలు మాధురి మీద ఒక కన్ను వేసుంచాయి. చివరికి ఆమె వ్యవహారం బయటపడటంతో అరెస్టు చేశాయి. అనేక విచారణల తర్వాత 2018లో ఆమె భాగోతం బయటపడింది. దీంతో ఆమె ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోంది. జ్యోతి చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో మాధురి గతంలో పాల్పడిన దేశద్రోహానికి సంబంధించిన ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే అప్పుడు ఇప్పుడు మాధురి, జ్యోతి ఉగ్రవాద దేశానికి సంబంధించిన వారితో ప్రేమలో పడి శారీరక సుఖాన్ని అనుభవించి దేశద్రోహానికి పాల్పడటం విశేషం.